అందరికీ నమస్కారం. రేపు 24 ఏప్రిల్ 5 o'clockకి ఈవినింగ్ 5కి కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో మనకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి బహిరంగ సభ అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలందరూ వచ్చి దాంట్లో పాల్గొంటారని మేము అందరికీ పిలిపిస్తున్నాం. అందరూ వచ్చి ఆ సభని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాము. అయితే మనం చూస్తుంటే ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే ఒక విజన్ ఉన్న నాయకుడు అందరూ వచ్చి వారి ప్రసంగం వినటానికి సంతోషపడతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ద్వారా ప్రజలందరితో మమేకమై చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే కక్ష సాధింపు చర్యలు చేసి వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందో అప్పుడు ఫస్ట్ ఫోన్ కాల్ లోకేష్ గారికి చేసింది పవన్ కళ్యాణ్ గారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. వారు ఫస్ట్ ఈ సంఘటన జరిగిన ఫస్ట్ నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ప్రజలందరూ మన రాష్ట్రాన్ని రక్షించడానికి సిద్ధం అవ్వాలని కోరుకుంటూ ఈ సభలో అందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. నమస్కారం. విజయనగరం ప్రజలకి అలానే మీడియా మిత్రులకి హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలతో పాటు జై హనుమాన్ అందరం స్మరించుకుందాం. అయితే ముఖ్యంగా రేపు జరగబోయే కార్యక్రమాలు మీ ఎదుట జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, రేపు మొట్టమొదటి పొద్దున్న 10ంటికి మన ఉమ్మడి అభ్యర్థి అయిన విజయనగరం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి అయిన మన అదితి విజయలక్ష్మి గారిది నామినేషన్ 10 గంటలకి చేయనున్నాం. లాంఛనంగా 3 పార్టీలతో పాటు వెళ్ళి నామినేషన్ వేసిన తదనంతరం సాయంత్రం 5ంటికి కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ దగ్గర ముఖ్యంగా ఇద్దరు అధినేతలు కృష్ణార్జులుగా వచ్చి రేపు విజయనగరాన్ని దర్శించబోతున్నారు. ఎందుకు నేను ప్రత్యేకించి చెప్తున్నానంటే, కృష్ణార్జునులంటే ఇక్కడ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి దూకుడుతో, అలానే ప్రజాగలం చెప్పడానికి వినిపించడానికి చంద్రబాబు గారు ఇద్దరు కూడా అధినేతలు వచ్చి మన విజయనగరాన్ని ఒక్కసారి ప్రశాంతంగా చేయడానికని వాళ్ళ సూచనలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ దిశానిర్దేశం చెప్పడం జరుగుతుంది. రేపు ఒక పెద్ద పండగగా నిజంగా చెప్పాలంటే నామినేషన్ పర్వంతో, అలానే రేపు ప్రజాగలం వారాహి దూకుడిని మీ అందరికీ వినిపించడం కోసమే విజయనగరం ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఈ ప్రోగ్రామ్ని, ఈ ఫంక్షన్ని ఒక ఫంక్షన్ అని ఎందుకన్నానంటే ఒక పెద్ద పండగగా మనందరం జరుపుకోవాలి. ఇది 3 పార్టీల పండగ. ఇది 3 పార్టీలకు సంబంధించి ప్రజా వేదికగా మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించి తప్పకుండా అదితి గారిని అందరూ కూడా వచ్చి దీవించాలి. అలానే ముఖ్యంగా ఆఖరి మాటగా ఈ పిలుపు అన్నది 3 పార్టీల నుంచే కాదు, ప్రజలందరూ కూడా ఒక రాష్ట్ర ప్రయోజనం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాన్ని, ఈ పొత్తుని అందరూ ఆశీర్వదించాలని విజయనగరం ప్రజలకి ప్రత్యేకించి మేము పిలుపునిస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. విజయనగరం అసెంబ్లీ పరిధిలో గల పుర ప్రజలందరికీ నమస్కారం. రేపు అంటే ఏప్రిల్ 24 బుధవారం నాడు మన విజయనగరం అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి గారి నామినేషన్ పర్వం ఉదయం 10 గంటలకు ఉన్నందున మన 3 పార్టీ శ్రేణులు, అలాగే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా మన టీడీపీ కార్యాలయమైన అశోక్ గారి బంగ్లాకి విచ్చేసి మన అభ్యర్థిని శుభాకాంక్షలు తెలిపి ఆవిడ్ని ఆశీర్వదించి పెద్దలందరూ ఆశీర్వదించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. అలాగే రేపు విజయనగరం
కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వద్ద తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సభ ఈ జంక్షన్లో ఏర్పాటు చేయడమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, విజయనగరం ప్రజలందరూ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. ధన్యవాదాలు. రేపు 24 బుధవారం ఉదయం 10:30 గంటలకి మా ప్రీతమ నాయకులు శ్రీ పూసపాటి అదితి విజయలక్ష్మి గారు విజయనగరం అసెంబ్లీకి ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరుగుతుంది. అయితే మేడం గారు ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు కూడా ఇక్కడ మన పార్టీ ఆఫీస్ బంగ్లాలోనే అందరికీ అందుబాటులో ఉంటారు. పెద్దలందరూ కూడా వచ్చి దీవించడానికి ఇప్పటికే చాలామంది ఫోన్ల ద్వారా మమ్మల్ని సంప్రదించడం జరిగింది. అలాగే కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించి మన అభ్యర్థిని విజయానికి అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే అయితే ఎన్నికల నిబంధన ప్రకారం మనం 5 వరకే మేడం గారితో వెళ్ళడం జరుగుతుంది నామినేషన్కి. అది మనం అందరం కూడా ఒక ప్రియారిటీ పెట్టుకొని అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. అదే రోజు అంటే రేపటి రోజే మనకి సాయంత్రం ఒక పెద్ద భారీ బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడే మేడం గారు చెప్పారు కృష్ణార్జునులని. అయితే ఈ కృష్ణార్జునులు వస్తున్నారంటే అప్పుడే ఈ కౌరవ సైన్యం అందరికీ అడలు పుట్టించింది. ఎప్పుడెప్పుడా అని మన వాళ్ళందరూ చూస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారా, ఎప్పుడు ఆ మధ్య అనుకున్నాం, అది క్యాన్సిల్ అయింది. రేపు రాబోయే ఈ బహిరంగ సభకి చాలామంది నభూతో నా భవిష్యత్ అన్నట్టు జన సమీకరణ అంత దీనిగా జరుగుతుంది. స్వచ్ఛందంగా అందరూ కూడా ఈరోజు మహిళలు కానీ, యువత కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కరసకులు కానీ అన్ని వర్గాల వారు కూడా రేపు రాబోయే ఈ ఇరువురి నాయకుల తాలూకా ప్రసంగాన్ని వినడానికి, మద్దతు తెలపడానికి భారీగా స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. వారికి కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ అయితే సరి అయిన జంక్షన్. ఎందుకంటే చిన్న చిన్న జంక్షన్లో పెట్టిన ఆ జన సమీకరణకి సమూహానికి మనం కాయలేం కాబట్టి మనం కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ ఎంచుకొని అక్కడ పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా దయచేసి రేపు సాయంత్రం 5 గంటలకి సభ ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా అన్ని వర్గాల వారి ప్రజలు కూడా అక్కడికి వచ్చి ఆ నాయకుల తాలూకా సభని జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు ఉదయం మేడం గారిని ఆశీర్వదించడానికి ఉదయం 8:30 నుంచి 9:30 వరకు కూడా ఆవిడ మేడం గారు ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఎవరు వచ్చి కలవాలన్నా కలిసి ఆ శుభాకాంక్షలు తెలపవలసిందిగా కోరుకుంటూ, మేము ఈరోజు ఈ కార్యక్రమం మీ ద్వారా ప్రజలకి, కార్యకర్తలందరికీ తెలియజేయాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ.